ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పెను తుఫాను ముంచుకొస్తుంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యోగ సంఘాలు అసంతృప్తి ఒక్కసారిగా లావాగా మారి ఉగ్రరూపం దాల్చుతుంది. ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పునాదులను కదిల్చేలా ఉంది. ఉగాది పండుగన సాకుగా తీసుకుని ఆ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నీటే మూటలయ్యాయని బొప్పరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డీఏలు, అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధీకరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఉద్యోగ సంఘాల ప్రధాన వాదన. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారంటూ బొప్పరాజు వాడిన పదజాలం ఇప్పుడు సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయం వరకు చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వారి కష్టార్జితమైన సొమ్మును కూడా చెల్లించకుండా వేధిస్తుందని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రవాణా వ్యవస్థలు స్తంభించిపోతాయని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఉద్యోగాల ఆత్మగౌరవ పోరాటమని ఆయన అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ డిమాండ్ను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా పండగ సమయంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈసారి ఉగాది పండుగ ఉద్యోగుల పోరాట పండగగా మారబోతుందని బొప్పరాజు వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని నమ్మి ఓటు వేసి ఉద్యోగులకు ఇప్పుడు నిరాశే మిగిలిందని బొప్పరాజు విమర్శిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేదనే సాకుతో ఉద్యోగుల హక్కులను కాలరాయడం సరికాదని ఆయన అంటున్నారు. ఈ పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, అవసరమైతే జైలు బారో కార్యక్రమాలకు కూడా వెనకాడబోమని ఆయన ప్రకటించారు. ఉగాది నాటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం స్తంభించకపోవడం ఖాయంగా కనిపిస్తుంది. బొప్పరాజు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఉద్యోగ సమస్యలు మాత్రం వాస్తవానికి అందరూ అంగీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు బొప్పరాజు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ సెగను ఎలా తట్టుకుంటుందో చూడాలి. ఒకవైపు బడ్జెట్ కష్టాలు, మరోవైపు ఉద్యోగ ఆందోళనతో చంద్రబాబు సర్కారు ఇరకాటంలో పడింది. ఈ ఉద్యమం కనుక అనుకున్న విధంగా జరిగితే రాష్ట్ర పాలన అస్తవ్యస్తం కావడమే కాకుండా రాజకీయంగా కూడా పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది.